మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమైనవి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం. ఇవి సాధించడానికి సుమారు 3 లక్షల మందికి పైగా వీరులు ఉరికొయ్యల పాలైతే, సుమారుగా మరో 30 లక్షల మంది సామాన్యులు అదే తెల్ల పురుగు సృష్టించిన ఆకలి భూతానికి బలైతే, 1.5 కోటి మంది వారి జీవితాన్ని ఫణంగా పెడితే, కొన్ని లక్షల కుటుంబాలు దేశ విభజన సమయంలో అల్లకల్లోలమైతే, ఆ మృత్యుఘోషను ఛేదించుకొని పెళపెళమని ఆ బానిస సంకెళ్లను తెంచుకొని స్వాతంత్రపు ఊపిరిని పీల్చుకుంటున్న భరతమాతకు వందనం. సామాన్యుల నుండి మహానేతల వరకు తమ కుటుంబాలను, తమ జీవితాలను ఫణంగా పెట్టి తెల్ల పురుగుల బానిస సంకెళ్లను విర్రగొట్టి భరతమాత దాస్య శృంఖలాలు తెంచేందుకు మరణాన్ని సైతం ముద్దాడిన మహావీరులకు వందనం. సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, భగత్ సింగ్, వీర్ సావర్కర్, లక్ష్మీ సెహగల్, చంద్రశేఖర్ ఆజాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, రామ్ ప్రసాద్ బిస్మిల్, మంగల్ పాండే, రాణి లక్ష్మీబాయ్, చిత్తరంజన్ దాస్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, అల్లూరి సీతారామరాజు, ఎందరో మహానేతలు వారి శక్తిని, యుక్తిని ప్రదర్శించి మనకు స్వాతంత్రం అందించిన మహావీరులకు వందనం. కంటి మీద కునుకు లేకుండా పగలెనక రేయనక దేశ సరిహద్దులను కాపాడుతున్న సైనిక వీరులకు వందనం. ప్రకృతి మాతను నమ్ముకొని ప్రజల ఆకలి దప్పికలు తీరుస్తూ దేశ దారుఢ్యాన్ని పెంపొందిస్తున్న రైతన్నకు వందనం. కర్మాగారాలలో, కార్పొరేట్ ఆఫీసుల్లో, వీధుల్లో, ఇళ్లల్లో, కళాశాలల్లో నిత్యం స్వేదం చిందిస్తూ మస్తిష్కాలను మదిస్తూ దేశ ప్రగతికి బాటలేస్తున్న శ్రామికులకు వందనం. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న గురుజాడ గుండె స్పందనను అర్థం చేసుకుంటూ, ఏ దేశమేగినా ఎందుకాలిడినా పగడురా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ జాతి నిండు గౌరవాన్ని అన్న భావాన్ని నరనరాల్లో నింపుకుంటూ, కలిసి ఉంటే కలదు సుఖం అన్న నీతిని నిరంతరం గుర్తిస్తూ, రెపరెపలాడుతున్న మువ్వన్నెల జెండాని మనసు నిండా నింపుకున్న ప్రతి భారతీయునికి వందనం, శుభాభివందనం. వందే మాతరం. జై హింద్.